గోదావరి ప్రాజెక్టుల కిందనే యాసంగి నీళ్లు 28.95 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని శివం ప్రతిపాదన. సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ ఆయకట్టుకు క్రాప్ హాలిడే. రైట్ గా ఇక్కడ చూడాలి. గోదావరి బెసిన్ లోని ప్రాజెక్టుల కిందనే యాసంగి సీజన్ లో నీళ్లు ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. కృష్ణా బెసిన్ లోని ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో వాటి కింద ఆయకట్టు ప్రతిపాదించలేదు. బుధవారం జలసౌదాలో ఈఎన్సీ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యాసంగి సీజన్ లో 28.95 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. నిరుడు యాసంగిలో 33.46 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగా ఈసారి 4.51 లక్షల ఎకరాల ఆయకట్టు తగ్గింది. ఈసారి 11,57,014 ఎకరాల్లో వరి, 17,38,565 ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వనున్నారు. మొత్తం 28,95,579 ఎకరాలకు 215 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు ఈసారి చుక్క నీళ్లు ఇవ్వడం లేదు. అయ్యా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కరెక్ట్గా వారమైంది ముఖ్యమంత్రిగా. నీళ్ళైతే మింగలే కదా, కేసీఆర్ పెట్టిన అనామతం నీళ్ళే కదా. ఈ నీళ్ళతోటే పోయినసారి కంటే ఈసారి తగ్గింది ఆయకట్టు. ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు కడం ప్రాజెక్ట్ నీళ్ళని వదిలేస్తే సార్, ఇక్కడ గోదావరి ప్రాజెక్టుల కిందనే నీళ్ళు అంటారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు విడుదల చేస్తారో చెప్పు జనానికి. జర చెప్తే కేసీఆర్ కోటీశ్వరం ఏది 1 కోటి ఎకరాల మాగాణం ఇదంతా బయటకు వస్తుంది. ఈ లెక్కలు బయటికి రావద్దట, ఇవి అడగొద్దట ముఖ్యమంత్రి గారు. ఇవి దీత్యాలు భయపడుతున్నారు.